హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వ. గత కొద్ది రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హడావిడి నడిచింది. దానివల్ల మేము మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్పోర్ట్స్ అనాలిసిస్ కానీ లేకపోతే క్రికెట్ అనాలిసిస్ సంబంధించిన అప్డేట్స్ కానీ అందించలేకపోవడం జరిగింది. సో ఇక మీదట మేము ఆ తప్పు చేయము. ఇక మీదట ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్స్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను. నేను కార్తీక్. సో మనం వరల్డ్ కప్ విశేషాలకు వచ్చేస్తే వరల్డ్ కప్ మ్యాచెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈరోజు 8వ మ్యాచ్, అది కూడా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్. మొట్టమొదటి మ్యాచ్ ఇటు ఇండియాకి అటు ఐర్లాండ్కి మొట్టమొదటి మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతోంది ఆల్రెడీ మనకు తెలుసు. ఆతిథ్యం ఇస్తున్న జట్లు లేకపోతే ఆతిథ్యం ఇస్తున్న కంట్రీస్ ఏవైతే వెస్టిండీస్ కానీ అమెరికా కానీ ఆతిథ్యం ఇస్తున్నాయి ఈసారి వరల్డ్ కప్ 2024కి. ఈ ఆతిథ్యం ఇస్తున్న పిచ్చెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్తో ఆడబోతున్నాం. ఐర్లాండ్ కూడా ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కండిషన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకంటే ఇదే పిచ్ పై మనం వార్మప్ మ్యాచ్ అగెయిన్స్ట్ బంగ్లాదేశ్ ఆడాం. బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసిన సందర్భం నెలకొంది. దానిలో 182 రన్స్ చేసింది. దాంతో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మంచి నాక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని దాదాపు 120 ఆడ్ రన్స్కి కట్టడి చేయడం జరిగింది. అంటే అట్ దే టైం నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే సేమ్ ఇదే పిచ్లో, సేమ్ ఈ న్యూయార్క్ పిచ్లో శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్లు ఆడి శ్రీలంకను కొద్ది రన్లకే పరిమితం చేసింది. అండ్ అదే కొద్ది రన్లను చేజ్ చేయడంలో సౌత్ ఆఫ్రికా కూడా తడబడింది. 4 వికెట్లు కోల్పోయింది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ బ్యాటింగ్కి అనుకూలించిన ఈ పిచ్చే నెక్స్ట్ కొంచెం స్లో డౌన్ అయిపోయి ఆ తర్వాత బౌలింగ్కి అనుకూలించడం జరిగింది. మెయిన్గా ఈ న్యూయార్క్ పిచ్చెస్ అనేవి డ్రాప్ ఇన్ పిచ్చెస్. మెయిన్గా ప్రధానంగా ఈ డ్రాప్ ఇన్ పిచ్చెస్ ఎలా బిహేవ్ చేస్తాయి అంటే ఇవి బ్యాటింగ్కి అనుకూలిస్తాయి. డ్రాప్ ఇన్ పిచ్చెస్ అంటే ఆస్ట్రేలియా నుంచి ఈ పిచ్చెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఈ పిచ్చెస్కి ఎలా అడాప్ట్ అవుతాం అన్నది ఇప్పుడు మనం వార్మప్ మ్యాచ్లోనే తీసుకుంటే ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడడం, ఆ తర్వాత శ్రీలంక వర్సెస్ ఫుల్ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. ఈ రెండింటికి చూసుకుంటే కొంచెం విరుద్ధంగా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే పిచ్ మీద ఇప్పుడు ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తన మొదటి మ్యాచ్ ఆడబోతోంది. ఈ పిచ్ ఎలా బిహేవ్ చేయబోతోంది అన్నది ఇప్పుడు ఎవరికి తెలియని ప్రశ్న అనమాట. బట్ టాస్ గెలిచిన జట్టు అంటే టాస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటుంది. బోర్డు మీద రన్స్ పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే మెల్లగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వికెట్ అనేది స్లో డౌన్ అయ్యి బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంటుంది, స్పిన్నర్లు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా స్పిన్నర్లకి గ్రిప్ లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు మనకు స్పిన్నర్స్ అయిన చాహల్ కానీ ఇలాంటి ఆప్షన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అట్ ఏ టైం స్టాట్స్ వైజ్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య దాదాపు 7 మ్యాచ్లు అయినాయి. 7 మ్యాచ్లు ఫుల్ ఆన్గా ఇండియా క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. బట్ చిన్న జట్లని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు అన్న చంద్రంగా ఈ T20 వరల్డ్ కప్లోనే ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరిగింది. స్కాట్లాండ్ దాదాపు 10 ఓవర్స్లోనే దాదాపు 90 ఆడ్ రన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ మ్యాచ్ అబాండన్ అయిపోయింది వర్షం కారణంగా. బట్ వర్షం కారణంగా అంటే ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. ఈ మ్యాచ్లోనే వర్షం కారణంగా కొంచెం అడ్డంకి ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడితే ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలా తర్వాత బౌలింగ్ తీసుకోవాలా అన్నది కూడా ఒక ప్రశ్న. నేను టాస్ గెలిస్తే వెదర్ కండిషన్స్ బట్టి దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా అన్నది కూడా మెయిన్ ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. బట్ ఐర్లాండ్ విషయానికి వస్తే ఐర్లాండ్ మిగతా జట్లతో కంపేర్ చేసుకుంటే ఇటు స్కాట్లాండ్ కానీ ఇట్లా చిన్న ఉగాండా కానీ పపువా న్యూ గినియా కానీ వీటితో కంపేర్ చేసుకుంటే ఐర్లాండ్ ఒక పరిణితి చెందిన టీం. ఈ టీంని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆల్రెడీ ఇండియన్ ప్లేయర్స్కి ఇది ఊహించే దానికి తగ్గట్టుగా టీం కూర్పు అనేది ఉండబోతోంది. మెయిన్గా ఆఖరిగా ఇంట్రెస్టింగ్ నోట్ ఏంటంటే వార్మప్ మ్యాచ్ బంగ్లాదేశ్తో అయ్యింది. పిచ్ బ్యాటింగ్కి అనుకూలించింది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో శ్రీలంక మ్యాచ్ బౌలింగ్కి అనుకూలించింది సేమ్ పిచ్లో. ఈరోజు జరగబోయే మ్యాచ్కి సంబంధించి ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత దీనిపై మళ్ళీ విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే నేను చెప్పబోయే పాయింట్ దీనికి రిలేటెడ్. ఎందుకంటే ఇదే పిచ్ మీద
9వ తారీఖు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ద మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ కూడా జరగబోతోంది. ఈ మ్యాచ్లు ఏంటంటే దాదాపు మనకి వార్మప్ మ్యాచ్ల కిందే లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఐర్లాండ్తో మ్యాచ్ అనేది ఒక వార్మప్ మ్యాచ్ కింద ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న కోణంలో కూడా మనం చూసుకోవాలి. ఈ పిచ్ బిహేవింగ్ బట్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మన ఆట తీరు అనేది ఎలా ఉండాలి, మన స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అనేది కూడా మనం కొంచెం అవగాహన పెంచుకుని దానికి తగ్గట్టుగా వరల్డ్ కప్లో మన ఆధిక్యం పాకిస్తాన్ మీద కొనసాగించే పరిస్థితి ఉండాలి అని కోరుకుంటూ ఈ మ్యాచ్లో బంపర్ విక్టరీ కొట్టి పాకిస్తాన్కి కొంచెం వణుకు పుట్టించే విధంగా చేయాలని మనం కూడా కోరుకుందాం. మీరు కూడా మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈరోజు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ ఎంత విక్టరీతో అంటే ఎంత ఆర్డర్తో మన వాళ్ళు గెలవబోతున్నారు అండ్ పాకిస్తాన్ మ్యాచ్కి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో కూడా తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.